చిత్రకళ ద్వారా మనిషిలో సృజనాత్మకత పెరుగుతుందని ఎయిర్ విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. చిత్రలేఖనం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చునన్నారు. డ్రాయింగ్ వల్ల సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. చిత్రకళ ద్వారా మనిషిలో సృజనాత్మకత పెరుగుతుందని ఎయిర్ విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్స్ గ్యాలరీ, అనంత్ డైమండ్స్, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా కేఎల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శనను లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మనిషి మనస్సులోని భావాలను బయటి ప్రపంచానికి తెలియజేయడానికి చిత్రలేఖనం ఉపయోగపడుతుందని చెప్పారు. చిత్రలేఖనం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. డ్రాయింగ్ వల్ల సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన చిత్రకారులు గీసిన చిత్రాలతో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేసిన డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి రమేష్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా ఉన్న అనంత్ డైమండ్స్, కేఎల్ యూనివర్సిటీ వారిని లక్ష్మీకాంత్ రెడ్డి అభినందించారు. పారిశ్రామికవేత్త డాక్టర్ పుట్టగుంట వి సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రాయింగ్ వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. డ్రాయింగ్ పట్ల ఆసక్తి చూపే చిన్నారులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనంత్ డైమండ్స్ వ్యవస్థాపకుడు జాస్తి అనంత పద్మశేఖర్ మాట్లాడుతూ చిన్నారులో ఉన్న చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తిని పెంపొందించడానికి తమ సంస్థ డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ అకాడమీతో కలిసి విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో 2000 మందికి పైగా విద్యార్థులకు ఆర్ట్ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశామన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు పొందిన చిత్రకారులు గీసిన చిత్రాల ప్రదర్శన యువ చిత్రకారులు, ఆర్ట్ టీచర్స్ వారిలో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేఎల్ యూనివర్సిటీ స్టార్టప్స్ ఫౌండేషన్ సీఈఓ వి రమాకాంత్ మాట్లాడుతూ యువత తమలోని నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలన్నారు. కేఎల్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ సీఈఓ గోవిల్ అలోక్ మాట్లాడుతూ మనసులో భావాలకు రూపమిచ్చేందుకు డ్రాయింగ్ ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ చిత్రకారుడు పి రమేష్ మాట్లాడుతూ యువ చిత్రకారులు, ఆర్ట్ టీచర్లోని నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయి చిత్రకారులు తీసుకువచ్చిన ప్రత్యేకంగా వర్క్షాప్ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన వర్క్షాప్ నిర్వహణకు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన అనంత్ డైమండ్స్, కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన 11వ జాతీయ స్థాయి పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. జాతీయ స్థాయి చిత్రకారులు గీసిన చిత్రాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు, యువత, ఆర్ట్ టీచర్లు పరిశీలించారు. వర్క్షాప్లో కూడా అధిక సంఖ్యలో యువ చిత్రకారులు, ఆర్ట్ టీచర్లు పాల్గొని డ్రాయింగ్లోని మెళకువలను నేర్చుకున్నారు.